దీనికి సంబంధించి మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా తిరుమల ప్రతినిధి జితేంద్ర కూడా మనతో పాటు ఈ కేసు సంబంధించిన విచారణ సాగిన తీరుపైన వివరించేందుకు జితేంద్ర కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ జితేంద్ర. ఏంటి అసలు ఈ కేసు విచారణ పూర్తయింది అనుకోవచ్చా? ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఈ విచారణలో తేలాయి. ఎవరైతే దోషులు, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పాత్ర ఉందో వీటన్నిటినీ కూడా గుర్తించారనుకోవచ్చా? సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ డిసెంబర్ 4వ తేదీ నుంచి కూడా 2024 డిసెంబర్ 4 నుంచి ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. దాదాపు 15 నెలల పాటు టీటీడీలోని అధికారులు కావచ్చు, ఈ కల్తీని ఎవరైతే సప్లై చేశారో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వారి నుంచి అక్కడ తీగలాగితే డొంక కదిలినట్టు దాదాపు 12 రాష్ట్రాల్లో కొన్ని డైరీ సంస్థలకు సంబంధించినటువంటి వారినంతా కూడా విచారణ జరిపినట్టు పాటిస్తుంది. అలాగే ఈ టీటీడీలో మార్కెటింగ్ గోడౌన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, టీటీడీ గతంలో పనిచేసినటువంటి పాలక మండలి చైర్మన్లు, అలాగే కొంతమంది సభ్యులను కూడా సిట్ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపింది. ముందుగా తిరుమల నుంచి ఈ సిట్ విచారణ ప్రారంభించి అనంతరం దాదాపు 12 రాష్ట్రాలు, ఏపీ నుంచి ఢిల్లీ వరకు కూడా 12 రాష్ట్రాల్లో కూడా కొన్ని కీలక ఆధారాలను కూడా ఈ కల్తీ నేటికి సంబంధించి కూడా సేకరించినటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్ తో ఈ కేసుకు సంబంధించి దాదాపుగా విచారణ పూర్తయిందనే మనకు ఉన్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది టీటీడీ ఉద్యోగులను కూడా నిందితులుగా కూడా సిట్ చేర్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే టీటీడీలో ఉన్న స్థాయిలో ఉన్నటువంటి అప్పట్లో గతంలో ప్రొక్యూర్మెంట్ లో జైలుగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని కూడా సిట్ అదుపులోకి తీసుకుంది. ఆయన ప్రస్తుతం కూడా కస్టడీలోనే ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ అతన్నపై కూడా సిట్ అభియోగాలు మోపింది. అతను కూడా ప్రస్తుతం రిమాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు వీరికి సహకరించినటువంటి మరికొంతమంది ఉద్యోగులు కూడా ప్రస్తుతం వేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా సిట్ పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి సిట్ దాదాపు 15 నెలల పాటు పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం అసలు ఎలా అసలు కల్తీనయ్య సంబంధించి కూడా ఎలా చేరింది, ఎలా వచ్చింది, ఏ రకమైనటువంటి ప్రక్రియ, అంటే ఎలాంటి మోసం చేశారు, ఏ రకంగా టీటీడీని కానీ లేకపోతే అధికారులను కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పాలకులను కానీ ప్రభావితం చేశారు, ఎవరు ఇలా ప్రభావితం అయ్యారు, లేకపోతే అసలు మొత్తం అనేక రకాలుగా టీటీడీకి వచ్చేటువంటి నెయ్యిని తనిఖీలు చేస్తారు, దీనికి నిబంధనలు పాటించాలి, ఇవన్నీ కూడా జరగాలి. సో దీంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు, లొసుగులు చోటు చేసుకున్నాయి అంటే ప్రాథమికంగా విచారించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. అధికారులు మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే సిట్ ముందుకు వచ్చి చెప్పినటువంటి వారు కావచ్చు, లేకపోతే దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అప్పుడు పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మార్కెటింగ్ కమిటీలో ఉన్నటువంటి వారు వీళ్ళందరినీ కూడా విచారించినప్పుడు కొన్ని విషయాలు కూడా ప్రస్తావించారు. అసలు ఎట్లా, ఏ రకంగా సాగింది అసలు ఈ ప్రక్రియ? టీటీడీకి సప్లై చేసేందుకు కూడా టెండర్ గా ముందు ఏఆర్ డైరీ దక్కించుకుంది. అయితే ఏఆర్ డైరీకి టీటీడీకి సప్లై చేసే అంత సామర్థ్యం కూడా లేనటువంటి పరిస్థితి. సాధారణంగా ఎవరికైనా టెండర్ దక్కితే వాళ్ళు టీటీడీకి సప్లై చేసేటటువంటి ప్రొడక్టివిటీ అక్కడ ఉందా లేదా అని కూడా టీటీడీలోని ఒక విభాగం అధికారులపై అక్కడ కూడా పర్యవేక్షణ జరుపుతారు. అక్కడి నుంచే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మొత్తం కూడా వసూలు జరిగినట్టు కూడా ఇప్పటికే సిట్ నిర్ధారించింది. ఈ కమిటీ ఏదైతే అక్కడ పరిశీలించిందో ఆ కమిటీలోని కొంతమంది సభ్యులు కూడా డైరీతో కుమ్మక్కయ్యి డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఉన్నట్టు కూడా నివేదిక ఇచ్చినట్లు కూడా ఈ విచారణ కూడా తెలియనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది సిట్ కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏఆర్ డైరీ తిరుమలకు నెయ్యి సప్లై చేసేటటువంటి సామర్థ్యం లేకపోయినప్పటికీ భోలే బాబా డైరీ సంస్థతో కుమ్మక్కయ్యి వారి ద్వారా ఇతరత్ర డైరీల ద్వారా కల్తీ నెయ్యి కూడా తిరుమలకు సప్లై చేసినట్టు కూడా అసలు జితేంద్ర ఎక్కడే అసలు ట్విస్ట్. ఏఆర్ డైరీ ఏమో నాకు తెలిసి తమిళనాడు అనుకుంటా, అంతే కదా, తమిళనాడు. కానీ భోలే బాబా సంబంధించినటువంటి ఆర్గానిక్ డైరీ జైన్ బ్రదర్స్ ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. అసలు వీళ్ళకి అసలు లింక్ ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచో సప్లై చేయడం ఏంటి, అసలు వీళ్ళకి అసలు సామర్థ్యం కూడా లేనప్పుడు అసలు ఎలా సాధ్యమైంది అనేదే కదా అసలు సమస్య అంతా. ఈ కామెంట్ జైన్ బ్రదర్స్ కూడా ఈ టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో పాటు పాలక మండలి, అప్పట్లో ఎవరైతే పాలక మండలి ఉన్నారో వాళ్ళతో కూడా కుమ్మక్కయ్యే ఈ డీలీ కూడా నడిపినట్టు కూడా
సిట్ ప్రాథమికంగా నిర్ధారించి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. తద్వారానే మొత్తం 12 రాష్ట్రాలకు సంబంధించి కూడా సిట్ విచారణ చెప్పి కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి సప్లై అయింది, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరితో కుమ్మక్కయి ఈ కల్తీ నెయ్యి సప్లై చేయడానికి ఈ టిటిడికి ఏదైతే సప్లై చేశారో ఎక్కడెక్కడి నుంచి సప్లై చేశారనే దానిపై కూడా సిట్ పూర్తి స్థాయిలో కూడా ఆ, ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఏఆర్ డైరీ టెండర్దారుడు అయినప్పటికీ కూడా దీని వెనకాల ఉన్న కథంతా నడిపిందంతా కూడా ఈ పాముల్ బ్రదర్స్ అనే కూడా ఇప్పటికే చుట్టూ నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారి ద్వారా ఎవరైతే ఇక్కడ టీటీడీలో లంచానికి కకృతి పడేది కల్తీని కూడా ఓకే చేసినటువంటి వారిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారి ద్వారా ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీలో కొంతమంది సభ్యులు కూడా ఈ పామిల్ జైన్ బ్రదర్స్ తో కుమ్మక్కయ్యి ఈ కల్తీని సప్లై చేసేటటువంటి కూడా వారితో అంగీకారం తెలిపే నుంచి లంచం తీసుకున్నట్టు కూడా ఇప్పటికే సిట్ నిర్ధారణ కూడా చేసుకుంది. తద్వారా కొంతమంది సభ్యులకు తెలియకపోయినప్పుడు కూడా కొందరు ఆ పామిల్ జైన్ బ్రదర్స్ తో కుమ్మక్కయ్యి తిరుమలకి కల్తీని సప్లై చేసేందుకు కూడా అంగీకరించినట్టు కూడా ఇప్పటికే సిట్ కూడా గుర్తించి దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఈ 15 నెలల కాలంలో కూడా ఈ కల్తీకి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి దీంట్లో ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రధారులు కూడా సిట్ ఇప్పటికే తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే దాదాపు 12 మంది రైట్ ఒకసారి మనం ఇవాళ వేసినటువంటి ఛార్జ్ షీట్ సంబంధించి కూడా, ఎందుకంటే ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు, దీంట్లో ఏముంది అసలు ఎవరి పాత్ర ఉంది అనేటువంటి అంశం పైన, ఎందుకంటే ఈ కేసు సంబంధించి మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా ఫాలో అవుతున్నారు.